గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద చిల్ సెంటర్. ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి ఇవాళ షూట్కి వెళ్తున్నాం మనం. ఇది ఒక బేబీ షూట్ అంట. నాకు రాత్రి ఇన్ఫర్మేషన్ వచ్చింది, సడన్గా కాల్ చేసి రమ్మన్నారు. సో షూట్కి వెళ్తున్నాం. పొద్దున్నే కెమెరా బ్యాగ్లో అవన్నీ సెట్ చేసుకున్నాం, చక్కగా బ్యాటరీలో ఛార్జింగ్ పెట్టేసుకున్నాం. అండ్ అదే లైక్ కేక్ స్మాష్ వీడియోస్ లాంటివి ఉంటాయి కదా, కైండ్ ఆఫ్ అలాంటివి. అండ్ పెట్టేసాడు అక్క వెళ్ళదక్క బండి. సూపరమ్మా, సరే. అండ్ వచ్చేసి చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయాం, రెడీ అయిపోయాం. పాపని రెడీ చేస్తున్నారంట మన కోసం, షూట్ రెడీ చేస్తున్నారు మొత్తం. అక్కడ ఆల్రెడీ మనోడు కూడా ఉన్నాడు, వంశీ అనేవాడు. మనోడిని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఆల్రెడీ పాపం రెడీ అయిపోయి ఉన్నాడు. నా దగ్గరికి వెళ్ళి పిక్ చేసుకుంటే అయిపోద్ది పని. అండ్ నెక్స్ట్ మనం పోలోకి కూడా నిన్నే జనరల్ సర్వీసింగ్ అంతా అయిపోయింది. బండి తీసుకుని 2 months అవుతుంది గట్టిగా. అండ్ వన్ మోర్ థింగ్, ఇవాళ మొత్తం బాగానే ఉంటుంది. మ్యాక్సిమం ఇవాళ ఈవినింగ్ వరకు షూట్ ఉంటుంది అనుకుంటున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే, మరి వెళ్ళిపోవాలి, చాలా టైం అయింది ఇప్పటికే. ఆడు పొద్దున్న 6 వచ్చారా అన్నాడు. ఇక్కడే టైం ఆల్మోస్ట్ 6:30 ఏంటి, సారీ 10 to 7 అయింది టైం. బాగా లేట్ చేసి వెళ్ళాక ఆడు అక్షంతలు వేస్తే కాసేపు అదే లేరా ఉంటాయి. ఇంకా పొద్దున్న అలారం మోగలేదు, పొద్దున్న కార్ స్టార్ట్ అవ్వలేదు, కెమెరా బ్యాటరీ లేట్గా ఛార్జింగ్ పెట్టాను రాత్రి. అన్నీ అంతే ఉంటాయి. యాక్చువల్గా నైట్ పడుకునేసరికి 3:30 దాటేసింది ఈజీగా. ఎందుకంటే కెమెరా బ్యాటరీలు, గింబల్ అండ్ ఎక్విప్మెంట్, లైటింగ్ సెటప్ అదంతా కూడా ఛార్జింగ్ పెట్టినేసరికి చాలా టైం పెట్టేసింది. మరి ఫోటోగ్రాఫర్స్ కష్టాల బావన్నీ ఫ్రేమ్కి వెళ్ళిపోయింది. కొంచెం అర్థం చేసుకుంటాం ఫోటోగ్రాఫర్స్ కష్టాలు అన్నీ. కొంచెం అటు ఇటుగా ఉంటుంది, తప్పదు ఇంకా అది. సో ఇదైతే నా ఫస్ట్ బ్లాగ్. యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఇంతవరకు ఎప్పుడు బ్లాగ్స్ చేసింది లేదు. నాకు యాక్చువల్గా దీని మీద స్టార్టింగ్లో ఇంట్రెస్ట్ ఉండకపోయేది. అంటే అంత మనం కూడా వ్లాగ్స్ చేయాలి, బయట సెలబ్రిటీస్లో ఎక్కువ అయిపోవాలి, అంటే ఐ మీన్ ఫేమస్ అయిపోవాలి, అలాంటి మైండ్ సెట్ అయితే మనది కాదు అసలు. సంథింగ్ అది మనది వేరే అంత యాక్చువల్లీ. సో వ్లాగ్స్ చేయాలి అంటే, ఎందుకు వ్లాగ్స్ చేయాలి అంటే ఇన్ ద సెన్స్ రీజన్ నాకేమనిపించిందంటే, ఇప్పుడు మనం చేసే డైలీ యాక్టివిటీ ఏదైతే ఉందో అదే ఒక వీడియో తీసి పెడితే అది వ్లాగ్ అయిపోయింది. నువ్వు సపరేట్గా దానికోసం మామూలుగా మన సినిమాలో చేసినట్టు గ్రాఫిక్స్లు, విఎఫ్ఎక్స్లు ఇవన్నీ చేసేసి హడావిడి చేసేసి ఇంత చేయాల్సిన అవసరం లేదు. వ్లాగ్స్ చేయడం అంటే సింపుల్. నువ్వు చేసే డైలీ రొటీన్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు వీడియో తీసి పెడతావు యూట్యూబ్లో. అది నీకు ఇష్టపడే వాళ్ళు ఇష్టపడతారు, లేదు ఏంట్రా మాకు ఇసోదు అనుకునే వాళ్ళు స్కిప్ చేసుకుంటారు. సో దట్ పెట్టాలనిపించింది ఒక వీడియో చేద్దాం, మనం కూడా వ్లాగ్స్ చేద్దామనిపించింది. సో స్టార్టెడ్ అంతే. ఇంకా దాని గురించి డిస్కషన్స్ ఏం లేవు. ఎందుకు చేస్తున్నావు, ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యావు, అది అవన్నీ చూసి ఇన్స్పైర్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకు అనిపిస్తే మనం చేసేస్తాం అంతే. ఎవరైనా ఇటు వచ్చేవాళ్ళంటే ఆపేసుకోండి, ఎవరు ఈ రోడ్లోకి రావద్దు అసలు. ఒకసారి రోడ్డు చూడండి, చూపించు. ఏంటిది ఏంటిది రోడ్డా ఏంటిది అసలు? బుక్ అయిపోయాం అనవసరంగా వచ్చి. చూడు బండి స్కిడ్ వేసిపోతుంది. 360 బొమ్మలాగా అలా తిరుగుతుంది బండి మొత్తం. ఎలా బొమ్మలాగా ఎలా తిరుగుతుంది, రిమోట్ కంట్రోల్ కార్ తిరిగినట్టు. దూకురా. ఇక్కడ నుంచి అలా ఇప్పుడు ఏంటిది? కార్ ఆడుంది మంచిదే, అది విషయం కాదు.
మనం ఎలా వెళ్ళాలండి కదా. ఏంట్రా ఇది? ఇవాళ మన షూట్ సెట్టింగ్ వచ్చేసరికి ఇదే. ఇవన్నీ సెట్స్ ప్రిసెట్స్ ఆల్రెడీ రెడీగానే ఉన్నాయి ఇవన్నీ ఇక్కడ. ఒక్కొక్క స్టైల్, ఒకటి ఒక హాస్పిటల్ థీమ్, ఒక విలేజ్ అట్మాస్ఫియర్, ఒక చిన్న బేబీ బాస్ అని ఒక చిన్నది ఫస్ట్ బర్త్డే వాళ్ళకి ఫస్ట్ అట్లాగా. నెక్స్ట్ కొంచెం తర్వాత పోలీస్ స్టేషన్ సెటప్, అంతా టెంపుల్ సెటప్. మీకు కావాలంటే డ్రెస్సులు